నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే స్వర్ణ గారు. సార్, వల్లభనేని వంశీ గారి కిడ్నాప్ అరెస్టును సాధారణంగా చాలా మంది ఇది ఊహించింది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ ఖచ్చితంగా ఈ పరిణామం అయితే ఏపీలో చోటు చేసుకుంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. అదే రకంగా ఈ రోజు వల్లభనేని వంశీ గారి అరెస్ట్ జరిగింది. బట్ ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలంటారు, మీరేం చెప్తారు? మీరు ప్రస్తావించినట్టు వల్లభనేని వంశీ అరెస్టు ఊహించిందే. ఎవరు సంచలనం ఏ రోజు అరెస్ట్ అవుతారనేది తప్ప ఊహించిందే. కాబట్టి ఊహించిందే కాబట్టి సంచలనం కాకుండా పోయింది. అయితే అరెస్ట్ అయిన తర్వాత ఏ సెక్షన్ పెడతారు, రిమాండ్కి పోతారా, ఇంకేమవుతుంది ఇట్లాంటి చర్చ నడుస్తుంది తప్ప ఎవరు ఆ ఊహాందన అంశం అయితే కాదు. రెండో కోణం కూడా చెప్పాలి ఈ విషయంలో, ఇది వల్లభనేని వంశీ గారి స్వయంకృతాపరాధం కూడా ఉంది. ఇక్కడ సమస్య ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే, మనందరికి ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అంతా చర్చ ఏం జరుగుతుంది, వల్లభనేని అరెస్ట్ అయినారు ఊహించిందే. ఇది 99% ప్రజలు అనుకుంటా ఉండేది, వ్యతిరేకించేవాళ్ళు సమర్థించేవాళ్ళు. కొంతమంది లాయర్లు, కొంతమంది మీడియాలో తప్ప సెక్షన్ల గురించి కూడా పట్టించుకోవట్ల. ఫస్ట్ టైం ఏ సెక్షన్ కింద ఏ నేరం చేస్తే అరెస్ట్ అయినారు, ఆ నేరానికి ఆ సెక్షన్ కి పొంతన ఉందా, ఇట్లాంటి చర్చ ఎక్కువ నడుస్తుంది. 90% ఏ ఊరు అరెస్ట్ చేసినా. ఇక్కడ ఉల్టాగా వల్లభనేని విషయంలో సెక్షన్లు మర్చిపోయినారు, కేసు మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఎవరినైనా మైక్ పెట్టి ఏ కేసులో వల్లభనేని అరెస్ట్ అయ్యారంటే ఎవరు చెప్పరు, కేసు తెలియదు, కానీ అరెస్ట్ అవుతారని మాత్రం నమ్మకం ఉంది అందరికి. ఇది ఈ కేసులో ఉన్న ప్రత్యేకత. అంటే అర్థం ఏంటంటే, ఆయన్ని రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు అరెస్ట్ కావాలని కోరుకున్నారు, రాజకీయంగా ఆయనతో ఉండేవాళ్ళు లేదా యాంటీ తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో అని అంచనాతో ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది, వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి పట్ల వ్యవహరించిన తీరు, ఆయన వాడిన భాష, లేవనెత్తినటువంటి అంశాలు చాలా అభ్యంతరకరమైన అంశాలు, సమాజం యాక్సెప్ట్ చేయని అంశం. అంటే అలాగండి అందరూ రోజు బూతులు మాట్లాడుకోవట్లేదంటే మాట్లాడుకోవచ్చు, అది దానికి సర్టిఫికేట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా వారు వ్యవహరించిన తీరుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు, తెలుగుదేశం శ్రేణులు హర్ట్ అయినాయి. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇట్లా అనాల్సింది కాదు అనుకున్నారు, సమర్థించడం వ్యతిరేకించడం. ఇట్లాంటి ఒక ఇష్యూలో ఆయన తీవ్రమైనటువంటి నిందలు భరించాడు, అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు, టార్గెట్ కూడా అయ్యాడు. మీకు గుర్తుంటే లోకేష్ గారి పాదయాత్రలో గుడివాడలో కావచ్చు, గన్నవరంలో కావచ్చు, ఆ ఏరియాలోకి పోతూ ఛాలెంజ్ గా చెప్పాడు ఖచ్చితంగా. ఇంకా కొంచెం పరుష పదజాలాలు వాడాడు, దీన్ని మేము వదలము, నాది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు. అంటే వాళ్ళ తల్లిని విషయంలో అవమానించారు కాబట్టి ఆయన హర్ట్ అయినాడు. కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్. కానీ ఇప్పుడు అరెస్ట్ అయింది ఆ కేసులో కాదు. ఇప్పుడు అరెస్ట్ అయింది కేసు ఏంటంటే ఆఫీస్ మీద దాడి, అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద పరస్పర ఇద్దరు దాడులు చేసుకున్నారు. ఆ సందర్భంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 40 మంది దాకా అరెస్ట్ చేశారు, అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే కేసులో ఒక ఆఫీస్ సెక్రటరీ సంథింగ్ ఆ పర్సన్ ఫస్ట్ కేసు పెట్టడం, ఆ తర్వాత ఆయన విత్డ్రా కావడంతో అతన్ని బెదిరించి చేయించారని కేసును తీసుకోవడం, దాంతోపాటు ఆఫీస్ లో ఉన్నటువంటి ఒక దళిత ఎంప్లాయీని ఆయన కులం పేరుతో దూషించారని ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ కూడా పెట్టారు. ఇప్పుడు అరెస్ట్ అయిందేమో గన్నవరంలో ఉన్న తెలుగుదేశం ఆఫీసుకి వల్లభనేని వంశీ గారికి కార్యకర్తల మధ్య ఘర్షణలో జరిగిన కేసు సెక్షన్లు. కానీ ప్రజలంతా అనుకునేది దేని మీద, ఆ రోజు అలా ప్రవర్తించాడు కాబట్టి ఈ రోజు అరెస్ట్ అయినాడు అని అనుకుంటున్నారు. అందువల్ల దీనికి ఒక నైతిక యాక్సెప్టెన్స్ వచ్చేస్తాం సొసైటీలో, ఊహించిందే కదా అరెస్ట్ అవుతాడు కదా అని. కాబట్టి ఇప్పుడు మీరైనా నేనైనా మామూలుగా సెక్షన్స్ కి ఆరోపణకి మధ్య పొంతన ఉండాలి. ఈ కేసులో ఆ పొంతన మనకు కనపడదు, కానీ దీన్ని ఎవరు ఖండించే పరిస్థితిలో లేదు ఎక్సెప్ట్ వైసీపీ వాళ్ళు తప్ప. ఎందుకని, ప్రజలందరూ మనము ఫలానా సెక్షన్ ఏం చెప్తుందని మాట్లాడినాం అనుకో, ఆ సెక్షన్ తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ పర్సనాలిటీ సతీమణి అట్లా మాట్లాడచ్చు అయినా అంటారు. కేసు అది కాదు, కానీ అదే అంటారు జనం. ఆ రకంగా వారు చేసినటువంటి పొరపాటు, దుందుడుకు చర్యలు ఏమవుతుంది, ఏ కేసులో వల్లభనేని అరెస్ట్ చేసినా దానికి జస్టిఫికేషన్ ఏంటంటే ఆ రోజు నువ్వు అట్లా ప్రవర్తించావు, దానికి జస్టిఫికేషన్ అది వచ్చేస్తా ఉంది. నువ్వు ఏ కేసులో అరెస్ట్ చేసుకో, ఎన్నిసార్లు అరెస్ట్ చేసుకో, ఆ రోజు అంత దురుసుగా ప్రవర్తించావు కదా, ఆయన అవమానించావు కదా, సంబంధం లేని రాజకీయాల సమయం భువనేశ్వర్ గారిని అవమాని, ఇది ముందుకు వచ్చేస్తా ఉంది. అందువల్ల డెమోక్రటిక్ వాదులు కానీ ఒక వైసీపీ టెక్నికల్ గా సంబంధాలు ఉండే మినహా మిగతా అందరూ దీన్ని వ్యతిరేకించడానికి భయం. అంటే తెలుగుదేశం లేదు అంటారని, పోలీసులు ఏమంటారని సమాజం యాక్సెప్ట్ చేయదు.
ఆ రోజు అదుపు తప్పినాడు కదా అంటారు. అందువల్ల ఇది స్వయంకృత అపరాధం కూడా అంటున్నాను. ఏ కేసు అరెస్ట్ చేసినా ఆ కేసు ఆ ఇష్యూ ముందుకు వచ్చేస్తాను. అందువల్ల వల్లభనేని వంశీ గారి యొక్క అరెస్టు ఖచ్చితంగా ఆ రకంగా ఊహించిందే. అదే తెలుగుదేశం శ్రేణులు కూడా ఎప్పటి నుంచో చాలా సీరియస్. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు హిట్ లిస్ట్. ఎవరికి? లోకేష్ గారు రెడ్ బుక్. అంటే ఆయనకి హిట్ లిస్ట్ కాదు, తెలుగుదేశం శ్రేణులు అందరూ ఆశించారు. ఎక్కువ చంద్రబాబు నాయుడు విమర్శించారు కాబట్టి, పరిశుభ్ర జలాలు వాడారు కాబట్టి, అందులో కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు కాబట్టి కోపం ఉంది. ఆ కోపాన్ని లోకేష్ గారు రిప్రజెంట్ చేశాడు. ఎందుకంటే కార్యకర్తల ఆవేదన ఆయన రిఫ్లెక్ట్ చేసి నాది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, నేను వదలను అని చెప్పారు. ఇంకా 10 నెలలు అయిపోతుంది, ఇంకా ఎప్పుడు కడతావు, ఎప్పుడు అరెస్ట్ చేస్తావు అనే చర్చ నడుస్తా ఉంది టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ. దాని తోడు చంద్రబాబు గారి ఇంటిపైకి పోయినటువంటి ఆయన ఎవరు, మాజీ మంత్రి జోగి రమేష్, ఇంకొక కేసులో ఎంపీ నందిగం సురేష్ మాజీ, వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళిద్దరిని ఇంకా పెద్ద టార్గెట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇట్లాంటి చర్చ నడిచింది చాలా కాలం పాటు. ఏదైనప్పటికీ కూడా ఇది ఊహించిందే. ఒక రకంగా వల్లభనేని వంశీ గారికి ఇది స్వయంకృత అపరాధంగా. ఇప్పుడు అది ఊహించిన పరిణామం అయ్యేసరికి ఇప్పుడే వచ్చింది అసలు చిక్కు. ఓ పక్క టీడీపీ వాళ్ళే చాలా క్లారిటీగా చెప్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, రెడ్ బుక్ లో అందరి పేర్లు నమోదు చేయబడినవి, అవి ఖచ్చితంగా తమ తమ వంతులు వచ్చినప్పుడు వాటి మీద వాళ్ళకి శిక్షలు పడతాయని చాలా గట్టిగా టీడీపీకి సంబంధించిన వాళ్ళే కొన్ని సందర్భాల్లో స్వయాన లోకేష్ గారు అనడంతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే 1 by 1 వస్తున్నారు. వంశీ గారి అరెస్ట్ కూడా ఈ రెడ్ బుక్ యొక్క ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టులో భాగమే అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి మరి? దీంట్లో మనకు ఎవరికి అనుమానాలు లేవు. ఈ విషయంలో ప్రతిపక్షానికి అనుమానం లేదు, అధికారంలోనూ అనుమానం లేదు. చెప్పాడు, నా రెడ్ బుక్ లో నీ పేరు ఉందని చెప్పాడా లేదా ఆయన? మిగతా పేర్లు చెప్పలేదు. ఇప్పుడు చాలా చోట్ల ఏ ఘటన జరిగినా రెడ్ బుక్ సంబంధం అంటారు. కానీ ఈ విషయంలో రెడ్ బుక్ లో భాగంగా తెలుగుదేశం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వల్లభనేని వంశీ, కొంతమంది కొడాలి నాని గారు, ఇంకొంతమంది పేర్లు డైరెక్ట్ గా లోకేష్ చెప్పాడు, నా రెడ్ బుక్ లో మీ పేరు ఉందని. ఇంకా డ్రాయర్ల మీద ఊరేగిస్తాను గుడివాడలో నాది బాధ్యత అని చెప్పినాడు. అండ్ ఓపెన్ చెప్పాడు, ఈ బుక్ లో మీ పేర్లు ఉంటుంది, మీ సంగతి చూసేది వ్యక్తిగత నా బాధ్యత, ప్రభుత్వం బాధ్యత కూడా కాదు, పర్సనల్ గా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అన్నాడు. కానీ ఈ విషయంలో తెలుగుదేశం కూడా అవును, రెడ్ బుక్ లో మేము ఆ రోజు హెచ్చరించాం, ఈ రోజు తప్పు చేశారు, శిక్షిస్తున్నాం, చట్ట ప్రకారం వ్యవహరిస్తామని తెలుగుదేశం అంటుంది. వైసీపీ కూడా రెడ్ బుక్ లో బాగుంటుంది. ఈ విషయంలో ఇద్దరికి ఒకే అభిప్రాయం. రెడ్ బుక్ లో భాగంగానే వైసీపీ అభిప్రాయం, అవును రెడ్ బుక్ లో వల్లభనేని వంశీ, కొడాలి లాంటి వాళ్ళు అదుపు తప్పి ప్రవర్తించారు కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటాము అని వాళ్ళు కూడా చెప్పారు. ఈ విషయంలో రెడ్ బుక్ లో ఇద్దరికి ఒకే అభిప్రాయం. చాలా విషయాల్లో భిన్నాభిప్రాయం ఉంది. ఈ విషయంలో మాత్రం అధికార పార్టీ, ప్రతిపక్షం రెడ్ బుక్ కాన్సెప్ట్ లో భాగంగానే చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఎవరు? కొడాలి నాని గారేమో, నాని గారే కంపల్సరీగా 100% అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా, అంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ కొడాలి నాని కూడా వాళ్ళ టార్గెట్ లో ఉంటాడు. ఇది మనం చెప్పడం కాదు, ఊహ కాదు. గుడివాడ సభలో లోకేష్ గారు ఆ బుక్ చూపించి, ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తుంటారు, అది గుడివాడలోనే ఆ వేలాది మంది సమక్షంలో ఇది నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అని ఆయన పదే చెప్పాడు. నానికి భయం ఏంటో చూపిస్తాం, గుడివాడ అడివీధుల్లో కడ్రాయర్ మీద ఊరేగిస్తాం, ఇదన్నీ డైరెక్ట్ గా ఆయన వాడాడు. రెడ్ బుక్ లో నీ సంగతి తేలుస్తాం చెప్పాడు. చాలా సందర్భాల్లో కూడా అది ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. కాబట్టి వల్లభనేని వంశీ తర్వాత రేపే కొడాలి నాని కాకపోవచ్చు. ఇలాంటి పొలిటికల్ ఇష్యూలో కొడాలి నాని గారు కూడా ఖచ్చితంగా టెక్నికల్ గా ఎక్కడ దొరికినా వాళ్ళు వదలరు. ఎందుకు వదలరు? టెక్నికల్ గా తప్పు చేసినా వదలరు. 2 పర్సనల్ టార్గెట్ కూడా ఉంది. ఎందుకుంది? వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని దూషించిన విషయంలో నానిదే కదా ఎక్కువ పేరు వచ్చింది. ప్రతిరోజు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం, అసెంబ్లీలో తిట్టడం, కాబట్టి పర్సనల్ టార్గెట్ కూడా అయ్యాడు. పర్సనల్ టార్గెట్ రాజకీయాల్లో మంచిదా అంటే మంచిది కాదు. కానీ వీళ్ళని కూడా మన సలహా ఇచ్చే వీళ్ళని పరిస్థితి కదా. ఒకరోజు నోరు జారితే ఓకే, అది 360 రోజులు అదే పనిగా పెట్టుకుంటే మనం మాత్రం ఏం సమాధానం చెప్తాం? అంటే ఖచ్చితంగా కొడాలి నాని గారు కూడా వాళ్ళ టార్గెట్ లో ఉంటాడు. సహజంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు ఈక్వల్ టార్గెట్ వాళ్ళకి, ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి సహజంగా ఏమనిపిస్తారు, వల్లభనేని వంశీ అరెస్ట్ అని వెంటనే ఇంకా కొడాలి నాని జోలికి గడిపోతారు అనే మెసేజ్ అయితే ప్రజలు అనుకుంటారు. ఆయన అరెస్ట్ చేసిన రేపు తెల్లారితో ఇది కూడా ఊహించిందే కదా అనుకుంటారు. ఇది దురదృష్టం. ఇట్లాంటి చర్చ డిబేట్లో మాట్లాడాల్సిన రోజు రావడం, అంటే ఊహించిందే కదా, తప్పదు కదా అనే మాటలు మనలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంటే, ఒకవేళ ఖండిద్దామా, తప్పు పడదామా, మరి వాళ్ళని ఎట్ట చేయాలి? 5 ఏళ్ళు వాళ్ళు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు కదా వాళ్ళిద్దరు అంటే ఈ సమాజం ఇటు చూస్తుంది. అందుకని
వాళ్ళ స్వయంకృతాపరాధంతో ఈ పరిస్థితి ఖచ్చితంగా మీరు అన్నట్టు నెక్స్ట్ అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతాం. సో అంటే మీరు చెప్తున్నారు కాబట్టి ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఊహించిందే కాబట్టి, లేకపోతే ఈ మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే పడుతుంది. కానీ ఈరోజు రాజకీయాలలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇలా నోరు జారి మాట్లాడడం, మితిమీరి మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం, ఇందులో ఏ ఒక్క పార్టీకైనా మినహాయింపు ఉందా అండి? ఈ రోజుల్లో వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవేనా రాజకీయాలు? మరి మీరేం చెప్తారు సీనియర్ అనలిస్ట్ గా? ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తాయి. నెంబర్ 1, వైసీపీ నేర్చుకోవాల్సింది ఉంది, తెలుగుదేశం కూడా నేర్చుకోవాల్సింది. వైసీపీ ఏమి నేర్చుకోవాలి? ఈరోజు మనం ఖండించాలంటే ఈ సెక్షన్తో సంబంధం లేకుండా అరెస్ట్ చేసినా కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చిన ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు గారు ప్రెస్ మీట్ చూశాను. అరెస్ట్ చేసుకోండి, చట్టబద్ధంగా అరెస్ట్ చేయండి అంటున్నాడు. ఈ పాయింట్కి వచ్చేసరికి అంటే అర్థం ఏంటో ఒక చిన్న బలహీనత. ఆ రోజు మన సరిదిద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చెప్తే ఆయన అన్నాడని నేను అనుకోను. వాళ్ళకున్న పర్సనల్ గొడవలతో అని ఉంటారు. కానీ ఒక దశ దాటిన తర్వాత ఎవరో ఒకరు హెచ్చరించి ఆపేస్తున్నారు అలా ప్రాసెస్ ని. అది చేయలేకపోయినారు. అది వైసీపీని. కాబట్టి మనం చేయకపోతే ఒక తీవ్రమైన అరెస్టులు, సంబంధం లేని కేసు లేకపోతే సెక్షన్లు వేరైన అరెస్ట్ అయినా కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి ఉందంటే గతంలో చేసిన పొరపాటు వల్ల కదా అనేది వైసీపీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తెలుగుదేశం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఏం తిట్టుకుని ఉన్నారా? ఆ రోజు తిట్టడం కాదు, ఈ రోజు కూడా ఎక్కడ తిడుతున్నారు? కొడాలి నాని వంశీని తిడితే వాళ్ళు ఆయన తిట్టినారు కదా, ఈయన ఆయన తిట్టారు అనుకోవచ్చు. జగన్ గారిని, భారతి గారిని, జిల్లా నాయకుల్ని, ప్రెస్ మీట్లు, యాంకర్లు కూడా తిట్టడం మొదలెడుతున్నారు. ఖచ్చితంగా రేపేమవుతుంది? ఇంకొక బుక్ మొలస్తుంది. ఇప్పుడు రెడ్ బుక్ లోకేష్ గారు రాసుకున్నారు. జగన్ గారు ఏమంటున్నారు? మీరే రాసుకోండి బుక్ లో, అవన్నీ నాకు తెచ్చి చూపించండి అంటున్నాడు. వాళ్ళు లోకేష్ గారు రెడ్ బుక్ రాసుకున్నాడు, మేము బ్లూ బుక్ రాస్తాము అంటారు వాళ్ళు. కాదు, ఫస్ట్ గుడ్ బుక్ అన్నాడు. మన జగన్ గారేమో గుడ్ బుక్ రాసుకుంటాడు. ఆ గుడ్ బుక్ లో ఏ పార్టీ కార్యకర్త ఎంత పని చేసినాడని ఆయన రాసుకుంటాడట. మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో మీరే రాసుకుని అంటున్నాడు. పేర్లు రాసుకొని నాకు తెచ్చికొస్తే వరుస పెట్టి కొడతామని ఆయన అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు వల్లభనేని వంశీ గారు అదుపు తప్పి ప్రవర్తించిన అరెస్ట్ అయితే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇది సహజం, దురదృష్టమైన సహజం అని మాట్లాడుతున్నట్టే, రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు అదుపు తప్పి ప్రవర్తిస్తే రేపు మీ పట్ల కూడా రేపు అధికారం వాళ్ళు అట్లే ప్రవర్తిస్తే సమాజం ఎట్లే రియాక్ట్ అవుతుంది. దీనికి ముగింపు ఎక్కడ? కానీ టీడీపీ వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి ప్రెస్ మీట్లు పెట్టేసి మేమేం కాదు, మేము దాని గురించి వల్ల అంటే రెడ్ బుక్ వల్ల కాదు, లోకేష్ గారు అన్న వ్యాఖ్యల వల్ల కాదు, ఆయన చేసిన తప్పిదాల వల్ల, ఆయన పొరపాట్ల వల్ల ఇదంతా జరుగుతుంది అని అంటున్నారు. మరి కొంతమంది అన్నారు, కొంతమంది గతం ఎట్లా వాగావయ్యా నువ్వు, గతంలో అహంకారంగా ప్రవర్తించావు, ఎంత దుర్మార్గంగా మాట్లాడినావు. ఈ కేసు అది కాదు కదా. ఇప్పుడు కేసు ఏంటి? ఎన్టీఆర్ భవన్, బహుశా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద పోయి దాడి కేసు ఇది. వల్లభనేని వంశీ ఉపన్యాసాలపైన కేసు కాదు, వల్లభనేని వంశీ అభ్యంతరకర పదజాలాలపైన కేసు కాదు ఇది. ఈ కేసు ఎన్టీఆర్, దానికి వీళ్ళు మాట్లాడడానికి ఏం సంబంధం? అంటే కోపం ఉంది, కోపం ఉండడానికి కూడా నేను తప్పట్టు. ఎందుకంటే వాళ్ళు ఆరాధ్యంగా భావించే చంద్రబాబు నాయుడు గారి సతీమణి, వాళ్ళు ఆరాధ్యంగా భావించే రామారావు గారి కూతురిని అలా అన్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. అది లోపల ఉంది, అది కనపడతా ఉంది. అంటే ఆ పేరు చెప్పడానికి కేసు అది కాదు మీరు అంటారు వెంటనే. మరి దానిపైన కేసు పెట్టకుండా గుడివాడ పైన ఇది ఎన్టీఆర్ ఆఫీస్ మీద దాడి చేసి కేసు ఎందుకు పెట్టారని మీరు అడుగుతారు. అందువల్ల చట్టం తన పని దాన్ని చేసుకుని అంటారు. కానీ అంతర్లీనంగా ఉన్నది ఆ రోజు వారు ఎన్టీ రామారావు కుమార్తె పట్ల, చంద్రబాబు గారి పట్ల, భార్య పట్ల వ్యవహరించిన తీరు కారణంగానే, మాటల కారణంగానే ఈ దశ వస్తా ఉంది అనేది ఒక వాస్తవం. అంటే సెక్షన్ అది కాదు కాబట్టి వాళ్ళు అది మాట్లాడకుండా పోవచ్చు. కానీ ఎక్కువ మంది ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారు? డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఎవరు అహంకారంగా మాట్లాడినావు, ఎట్లా మాట్లాడినావు, ఇప్పుడు మాట్లాడు చూడు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి దీనికి సంబంధం ఏముంది? ఆ పాత బాధనే వాళ్ళు కోపంగా మార్చింది. ఆ కోపం అధికారం వచ్చింది కాబట్టి ఈ రోజు వాళ్ళు అరెస్ట్ అయినారు. ఈ కేసు కూడా ఉంది కాబట్టి టెక్నికల్ గా ఆ పేరుతో అరెస్ట్ చేస్తారు. అండ్ మన ఏపీలో జరిగిన ఇంకొక సంఘటన, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి కారు డ్రైవర్ పై దాడి చూడొచ్చు. చూసారా సార్ మీరు ఆ విజువల్స్? అంటే వీడియో తీస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేసేసారు. అంటే కొంత వారు దెందులూరు ఎమ్మెల్యే వారు మొదటి నుంచి కూడా కొంచెం దుందుడుకు స్వభావం. ఆయన కొంత దూకుడుగా ఉంటాడు, అటాకింగ్ మోడ్ ఉన్న వ్యక్తి. మాట తీరుగానే అవన్నీ ప్రజలతో ఎలా ఉన్నా ఓపెన్ గా వచ్చినప్పుడు కొంచెం దుందుడుకు స్వభావం. అంతకుముందు ఎంఆర్ఓ వనజాక్షి గారి విషయంలో కూడా అట్లాంటి వ్యవహారాలు జరిగినాయి.
అబ్బాయి చౌదరి విషయంలో ఇప్పుడు అబ్బాయి చౌదరి విషయంలో నా మీద పెళ్లి సందర్భంలో ఎదురెదురు పడ్డారు. వాళ్ళిద్దరి మధ్య ఒక తేడా ఉంది, రాజకీయ తేడా, వ్యక్తిగత తేడాగా మారిపోయింది. అది కొంత దూరం వెళ్ళింది, అది దురదృష్టకరం. ఆ క్రమంలో పెళ్లి కాడ ఎక్కడో ఎదురు పడ్డారు. ఎదురు పడిన తర్వాత అక్కడ ఏదో సంథింగ్ ఆ పాత ఎమోషనల్స్ తో పోవడం, ఆ కారు అడ్డం పెట్టడం, ఈయన డ్రైవర్ పైన దాడి చేసేటట్టుగా మనకు కనపడతా ఉంది. కానీ అబ్బాయి చౌదరి ఏమో కారులో ఉన్నట్టున్నాడు, ముందో వెనకో. ఆయన జోలికి వాళ్ళకి ఏం వెళ్ళట్లేదు. ఏదైనప్పటికీ కూడా ఇది అసహనంతో చేసినటువంటి యాక్టివిటీ. అంటే పాత మధ్య గ్యాప్ ఉంది, అది కేసులు ఏం లేదు అక్కడ. ఆయన పాటికి ఆయన వస్తున్నాడు, ఈయన పాటికి ఈయన పోతున్నాడు. ఎక్కడో ఇగో, ఎక్కడో పాత కోపం, ఎదురు పడితే చూడలేనటువంటి వాతావరణం. దీంతో ఎక్కడో ఒక అసహనంతో బ్యాలెన్స్ తప్పినట్టున్నారు. కాకపోతే డైరెక్ట్ గా దాన్ని చెప్పరు కదా. కాబట్టి వాళ్ళే నా మీద దాడికి వచ్చారని ఈయన దాడి చేశారని వాళ్ళు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అధికార పార్టీ కాబట్టి బస్సు మొదటి కేసు వాళ్ళదే కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటనలో పోలీసులు కఠినంగా ఉండాలి. ఇద్దరి మధ్య ఆ గ్యాప్ ఉందన్నప్పుడు వాళ్ళు పోతూ ఉంటారు కదా, ఏదైనా ప్రోగ్రామ్స్ కి ఇద్దరు ఒక చోట హాజరయ్యేటప్పుడు ఎదురు పడినప్పుడు కొంచెం పోలీసులు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలంటే గ్యాప్ వచ్చేసినట్టుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం ఏం చేయాలి, దీని అనుభవాలు తీసుకొని వీళ్ళిద్దరైనా పరస్పరం తలపడే అవకాశాలు ఉన్నప్పుడు పోలీసులు ముందు జాగ్రత్తగా క్లియర్ చేసేవాలి. ఎందుకంటే ఇది పోలీసులు చేయాల్సిన పని, కఠినంగా వ్యవహరించాలి. మూడో పాయింట్ ఏంటంటే దురదృష్టం. చంద్రూరు నియోజకవర్గంలో వీళ్ళు ఒకరినొకరు చూసుకోలేనటువంటి రాజకీయాలు నడిస్తే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకోవాలి. ద సేమ్ టైం పోలీసులు ఇట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకుంటే ఇట్లాంటి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీ పెద్దలు వారిస్తూ ఉంటారు, అలా చేయొద్దు అని చెబుతూ ఉంటారు. ప్రస్తుత రాజకీయాలలో అవి కనిపించట్లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేస్తున్నట్టుగా, ఒకవేళ దానికి ఆపోజిట్ గా ఉన్నట్లయితే సరే మనం చేయలేని పని వాళ్ళు చేశారులే అన్నట్టుగా లైట్ తీసుకునే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయేమో కదా సార్, మీరేమంటారు? నిజానికి మీరు అన్నట్టు నేను మొదలు చెప్పాను కదా, పోలీసులు ఇట్లాంటి వాతావరణం ఇద్దరు నాయకుల మధ్య ఉన్నప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, హెచ్చరించాలి. ద సేమ్ టైం పార్టీ పెద్దలు కూడా పిలిచి మాట్లాడడం, డైరెక్ట్ గా పబ్లిక్ గా వచ్చి మాట్లాడుకుని ఇంటర్నల్ గా ఇట్లాంటి ఆపండి, అన్నెసరీ కాంప్లికేటర్స్ వస్తాయని వాళ్ళు చేయాలి. రెండో విషయం చేయకపోగా ఇప్పుడు ఏమవుతుందంటే వర్తమాన రాజకీయ నాయకుల్లో మావాడు ఏం చేసినా కరెక్ట్ అని సమర్థించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొంచెం గట్టిగా నిలబడతారు అట్లా విషయాల్లో. కాబట్టి మా వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనేది మామూలు సందర్భాల్లో కరెక్టే, కానీ ఇట్లాంటివి పెరుగుతూ ప్రజలు దూరం అయిపోతారు. ఎందుకంటే పరస్పరం ఏదో తెలియక జరిగితే వేసిన అసలు ఒకరు చూసుకునే కొట్లాడుకుంటా ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఇది సమాజానికి అంత మంచిది కాదు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. పార్టీ పెద్దలు కూడా వారి పరిధిలో మీరు రూల్ ప్రకారం పోని తప్ప రూల్ కి అగైనెస్ట్ గా వ్యక్తిగతంగా మీ గొడవ అవన్నీ రోజువారీ చర్చిస్తుంటామంటే ప్రజలకి నష్టం, పార్టీకి నష్టం, సమాజానికి నష్టం అనే హెచ్చరిక పార్టీ పెద్దలు కూడా చేస్తే తప్ప ఇది ఆగదు. సార్ నెక్స్ట్ చిరంజీవి గారి వ్యాఖ్యలు చూడొచ్చు. సాధారణంగా ఆ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు, వారసత్వం గురించి మాట్లాడారు. ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది? చిరంజీవి గారు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి ఈ మాటలు మాట్లాడడం తప్పు అనిపిస్తుందా, ఏమంటారు? సమాజంలో పురుషుడు మహిళ ఇద్దరు సమానం. అయితే జనరల్ గా పిల్లలు పుట్టేటప్పుడు ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది, లేదా తెలివిగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలి, కొంతమంది అమ్మాయిలే కావాలని, ఇట్లాంటి చాలా చర్చ నడుస్తుంటుంది. మీరు కూడా ఒక ఉమెన్ గా మీరు కూడా చూస్తుంటారు, సొసైటీలో ఉంది. పిల్లలు పుట్టేటప్పుడు మాకు ఒక అబ్బాయి కావాలి. ఎవరైనా కదా సార్, ఫస్ట్ కొడుకు పుట్టాడు అనుకోండి, నెక్స్ట్ కూతురు అయితే బాగుంటది అనుకుంటారు. కూతురు పుట్టింది అనుకోండి, ఖచ్చితంగా ఒక కొడుకు ఉంటే బాగుంటది అని అనుకుంటా. అందులో తప్పేంటి? కూతురు ఒక కొడుకు కావాలని సమానంగా అనుకునే ధోరణి 90% లేదు. కొడుకు అనే వ్యక్తి లెగసీ, ఆయన చెప్పిన మాట అదే కదా, మా లెగసీని అంటే మెగాస్టార్ లెగసీని, కొన్నిదల వారి లెగసీని ఇప్పుడు ఆయనకి ఒకే కొడుకు చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారనుకోండి లెగసీ పోతుంట అనే అర్థం వచ్చాడు ఆయన మాట్లాడాడు. అమ్మాయి లెగసీకి ప్రతినిధి కాదా అనేది మౌలికమైన ప్రశ్న వస్తుంది. సొసైటీలో ఉన్న ఒక బలహీనత ఏంటంటే, భావదారిద్ర్యం ఏంటంటే పురుషుడు కన్నా మహిళ తక్కువ అనేది ఒకటి ఉంది సొసైటీలో. కాబట్టి మాకు మగవాడు కావాలంటే మా వాడు వంశాంకృతాన్ని సస్టైన్ చేయడం, వీరైపు అంటే వంశం కొనసాగాలంటే మగవాడే కొనసాగిస్తాడు. ఇంటి పేరు ఉంటుంది కదా, అమ్మాయికి అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులకు వెళ్ళిపోతుంది, కొడుకు అయితే మన వారసుడుగా ఉంటాడు, మన లెగసీని కొనసాగిస్తాడు అనే ఒక భావదారిద్ర్యం సమాజంలో ఉంది. ఇది భావదారిద్ర్యమే. మహిళ ఏం వారసురాలు కాదా? ఇప్పుడు మహిళలు ఏం వాళ్ళ సొంత కుటుంబం వంశం పేరు పెట్టుకోవట్లేదా? పిల్లలకు పెట్టకూడదా? ఎవడొద్దన్నాడు? కాబట్టి అది కరెక్ట్ కాదు. రెండోది, మన సమాజంలో ఏముంది, ఇద్దరు మన ఒక నానుడు ఉంది,
ఇద్దరు అమ్మాయిలే పుడితే వాళ్ళు గొప్ప గొప్ప తల్లిదండ్రులని, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడితే మధ్యమోలని, ఇద్దరు అబ్బాయిలు పుడితే అదములు అని అంటారు. అంటే అమ్మాయిలే గొప్ప అనేది మనం పెద్దలు చెప్తా ఉంటారు. మరి ఆచరణకు వచ్చేసరికి మాకు ఒక అబ్బాయి కావాలి కనీసం. ఈ బలహీనత ఉంది సొసైటీలో, ఇది ఒక వాస్తవం. ఒకనొక దశలో టెస్ట్లు గడ చేసి గర్భస్థలోనే పిల్లల్ని చంపేసిన రోజులు ఉన్నాయి కదా. ఇట్లాంటి దశ ఈ రోజు అది తగ్గింది. కానీ ఈ భావాలు ఉన్నప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, అది జర్నలిస్ట్ గా మీరైనా, అనలిస్ట్ గా నేనైనా, చిన్న వాళ్ళైనా మనం కూడా ఈ భావదారిద్ర్యానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఖచ్చితంగా. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కావాలన్నప్పుడు అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు తప్పేంటాయా అని మాట్లాడాలి. అట్లా చిరంజీవి గారు లాంటి వాళ్ళైతే ఇంకా ఎట్లా మాట్లాడాలి? మాకు అమ్మాయి పుట్టింది, నువ్వేం భయపడద్దు, ఇంకోసారిగా నువ్వు అమ్మాయినే కానీ చెప్పాలి. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు కాకుండా ఇంకోసారి నిజంగానే ఇంటి చుట్టూరు నాకు అమ్మాయిలు ఉన్నారు, లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది వరకు బాగుంది అనొచ్చు. హ్యూమన్ మైండ్ సెట్ ప్రకారంగా ఒక మనవడు కావాలని కోరుకోవడంలో తప్పలేకపోయి ఉండొచ్చు. కానీ లెగసీ కంటిన్యూ అనే దగ్గరకు వచ్చేసరికి జరుగుతుంది అసలు రచ్చ. ఇప్పుడు మహిళలు దేశాన్ని వెళుతున్నారు. మనం చూస్తున్నాం, ఏ రాజకీయ రంగమే కాదు, ఎక్కడైనా సరే మహిళలు పురుషుల కన్నా ఒకంత రెండు అడుగులు ముందేసే ఉన్నారు. కాదనలేని సత్యం ఇది, మీరు కూడా ఒప్పుకోవాల్సింది. అయినా సరే ఇంకా వారసత్వం లెగసీ కంటిన్యూ అయ్యేది ఓన్లీ కొడుకుల వల్ల మాత్రమే అంటున్నారు. వాళ్ళ ఇంటి కోడలు ఉపాసన గారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఈరోజు వ్యాపారాలు ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళ కోడలే కదా. ఎవరి నుంచి అయితే ఒక కొడుకు కావాలని కోరుకుంటున్నారో ఆ అమ్మాయి అదే పరిస్థితి కదా. నేను అనేది అదే. ఇప్పుడు బేసిక్ గా చిరంజీవి గారి నోటుకుండా ఆ మాట వచ్చుండకూడదు. ఒక సాధారణ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం మన లెగసీ కంటిన్యూషన్ ఈజ్ అబ్బాయి చేస్తాడు అని. మనం ఒక పర్సనాలిటీగా వేలాది మందిని లక్షలాది మందిని ప్రభావితం చేసే మనం కూడా మాట అంటే, రేపు ఇప్పుడు సాధారణ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారండి, ఏమంటారు? ఒక ఉదాహరణ ఏమొస్తుంది, అమ్మాయి ఫస్ట్ అమ్మాయి పుడుతుంది, రెండోసారి భార్య మీద ఒత్తిడి చేస్తాడు, ఏమని ఈసారి అబ్బాయి పుట్టాలి, అవసరం అబార్షన్ చేసుకుందాము, టెస్ట్ చేసుకుందాం అంటారు. అప్పుడు చిరంజీవి గారు అన్న మాటలు తప్పక గుర్తొస్తే, చిరంజీవి గారు కూడా చెప్పాడు అంటారు కదా. అట్ ద సేమ్ టైం ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీరు పాత క్లిప్పింగ్ చూడండి. జగన్మోహన్ రెడ్డి ఒక సభలో నేను గర్వంగా చెప్తున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలే అని చెప్పినాడు. ఆయనకి ఇద్దరు అమ్మాయిలే, అబ్బాయిలు లేదు జగన్ గారికి. నేను గర్వంగా చెప్తున్నాను, ఇద్దరు అమ్మాయిలు పుట్టినందుకు నేను గర్వంగా పెడుతున్నాను, నేను నా భార్య అని చెప్పినాడు. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కదరా, ఇద్దరు అమ్మాయిలు పెట్టిన దానికి జగనే సంతోషిస్తే మనం కూడా జగన్ లాగా ఉండాలనుకుంటారు. జగన్ అభిమానించే వాళ్ళందరూ, ప్రాణంగా భావించే వాళ్ళందరూ మన జగన్ చెప్పినాడు ఇద్దరు అమ్మాయిల సమానం. అట్లా చిరంజీవి అభిమానించే వాళ్ళందరూ మన చిరంజీవి చెప్పాడు అమ్మాయిలు కరెక్ట్ అంటే ఎంత మెసేజ్ వెళ్తుంది? అలా కాకుండా వీళ్ళు కూడా అట్లా మాట్లాడారు అనుకోండి, ఒక పెద్దవాళ్ళు అట్లా చెప్తున్నప్పుడు నువ్వు కను మగవని అంటాడు. అమ్మాయి ఏం చేస్తుంది పాపం? నిజానికి అబ్బాయి అయినా అమ్మాయిని పుట్టడానికి అబ్బాయి కారణం సైన్స్ గా ఆలోచించినప్పుడు. కానీ ఈ తప్పు చేసి అమ్మాయి మీద ఎడతా ఉంటారు. పాయింట్ ఏంటంటే, నేను ఒకేసారి జగన్ గారిని కలిశాను. క్యాజువల్ గా ఎలా ఉండవు ఏంటి మాట్లాడేటప్పుడు, పిల్లలు ఎంతమంది అన్నప్పుడు ఇద్దరునా అంటే ఇద్దరు అమ్మాయి, నాలాగైనా వెరీ గుడ్ అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే, అది ఒక రకంగా కొంత మనం అయితే చదువుకున్న వాళ్ళం కాబట్టి పెద్ద ఫీల్ కావు. చదువుకున్న వాడికి జగన్ ఆ మాట అన్నాడు అనుకోండి, అబ్బా జగన్ ఒకటే నేను ఒకటే అనుకుంటారు. కాబట్టి అప్పుడు అమ్మాయిని ప్రోత్సహిస్తారు. కాబట్టి చిరంజీవి గారు ఆ వ్యాఖ్యలు చేస్తుండాల్సింది కాదు. మన సమాజానికి మార్గనిర్దేశం చేసేవాళ్ళు మిమ్మల్ని నన్ను చూసి వింటారు, కానీ చిరంజీవిని ఫాలో అవుతారు, జగన్ ని ఫాలో అవుతారు, లోకేష్ ని ఫాలో అవుతారు, పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఇచ్చే మెసేజ్ ని జనం ఫాలో అవుతారు. కాబట్టి జగన్ లాగా నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టినందుకు నేను గర్విస్తున్నానన్న చిరంజీవి గారు కూడా, నా మనవరాళ్ళు కూడా అమ్మాయిలే పుట్టిస్తారు, ఈసారి అమ్మాయినే పుట్టించు, బాగుంటుంది, ఉపాసన లాగా ఉండాలి మనకు అమ్మాయిని అన్నాడు అనుకోండి, మా చిరంజీవి చెప్పినాడు, మా జగన్ చెప్పాడని అభిమానులు ఫాలో అవుతారు. అందుకు భిన్నంగా చేస్తే ఏమవుతుందంటే, మన భావ దారిద్ర్యానికి అది తోడవుతుంది. మనకుంది కదా అబ్బాయి పుట్టాలని, అప్పుడు అమ్మాయిల మీద ప్రెజర్ వచ్చేస్తుంది. ఎవరు భార్య మీద ప్రెజర్, సంబంధం లేని గర్భవస్థలో ఉన్నట్టు ఆ అమ్మాయి మీద ప్రెజర్ చేస్తారు, నువ్వు అబ్బాయిని గాను అబ్బాయి గాను అని. ఇది మంచిది కాదు. కాబట్టి చిరంజీవి గారు ఆ యాంగిల్ అనాల్సింది కాదు, అన్నాడు. ఆయన ఏదో తెలియక అన్నాడు, ఏదో యాదృశ్యంగా అన్నాడు, కానీ అది మంచి మెసేజ్ అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.